నమస్కారం స్వామి. నమస్కారం. హిందూ టెంపుల్ ఆఫ్ సెంట్రల్ ఇండియానా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఈ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే ఫర్ ఎవ్రీబడి. సో టెంపుల్ స్టార్ట్ అయ్యి 11 ఇయర్స్ అవుతుంది. 11 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ ఉన్న నార్త్ ఇండియన్ కమ్యూనిటీ, తర్వాత సౌత్ ఇండియన్ కమ్యూనిటీ అందరూ ఇలా ఒక కమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి ఏమనుకున్నారంటే ఒక టెంపుల్ ఉంటే ఇక్కడ జనాలకి ఈజీగా ఉంటుంది అనుకున్నారు. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆయన వెళ్ళి ఒక మ్యూజియం కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక రాధాకృష్ణ స్వామి 5 feet లో ఒక రాధాకృష్ణుడు ఏంటంటే ఒక మ్యూజియం లో వాళ్ళు చూశారు. ఆ మ్యూజియం లో వాళ్ళని అడిగితే ఈ విగ్రహం 1000 years ఓల్డ్ విగ్రహం అన్నారు. 1000 years old. రియలీ US లో. అది వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో వాళ్ళకి తెలియదు, కానీ ఇండియాలోనే ఎక్కడో 1000 years ముందు ఉండేది. వాళ్ళు తెచ్చి ఇక్కడ మ్యూజియం లో పెట్టారనమాట. ఓకే. అలా పూజ చేయకుండా ఉంచకూడదు మ్యూజియం లో, మంచి విగ్రహం కాబట్టి పూజ జరగాలి దానికి అని చెప్తే వాళ్ళ దగ్గర మ్యూజియం వాళ్ళ దగ్గర అడిగి ఆ విగ్రహం ని తెచ్చేసి ఇక్కడ స్మాల్ ఒక మండపం లాంటి క్రియేట్ చేసి వాళ్ళు ఫ్రంట్ లోనే ఒక స్మాల్ టెంపుల్ రన్ చేశారు. ఎవ్రీబడి వాంట్స్ అ బిగ్ టెంపుల్ అండ్ దెన్ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టెంపుల్ కి వెళ్ళాలంటే వాళ్ళు డేటన్ కి వెళ్ళాలి మినిమం. ఇక్కడ నుంచి డేటన్ మీన్స్ ఇట్ గోస్ అరౌండ్ లైక్ 100 miles. సో అంత దూరం వెళ్ళాలంటే జనాలకి కొంచెం కష్టమే కదా, ఇప్పుడు పండగ రోజులు వస్తూనే ఉంటాయి. సో దే నీడ్ వన్ టెంపుల్. సో దే ప్లాన్ టు బిల్డ్ వన్ టెంపుల్, బిగ్ టెంపుల్. అండ్ దెన్ వాళ్ళు థింక్ చేస్తున్నారు ఇలా ఏ దేవతని ప్రధానంగా పెడదాం అనుకున్నట్టు. ఎవ్రీబడి వాస్ వెరీ ఇంట్రెస్టెడ్ టు కీప్ శివ యాజ్ అ ప్రధాన దేవత. ఓకే. And then obviously South Indians are very bhakti to Lord Venkateshwar Swami as well. So అందుకనేసి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ. సో ఏంటంటే సో ఎవ్రీబడి వాంట్స్ వన్ బాలాజీ టెంపుల్. అప్పుడు వెంకటేశ్వర స్వామిని స్థాపించారు. ప్రధానంగా 3 దేవతలు పెట్టాలి అని. నార్త్ ఇండియన్ సైడ్ లో వాళ్ళకి దుర్గామాత అంటే చాలా ఇష్టం. ఈవెన్ సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, చండీ చేస్తూనే ఉంటారు నవరాత్రిలో. కానీ నార్త్ ఇండియన్స్ ఆర్ మోర్ భక్తి టు దే విల్ డూ మాతా కి చౌకి, దే విల్ సింగ్ మోర్ సాంగ్స్. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దే కెప్ట్ ఎ టెంపుల్ ఫర్ దుర్గామాత యాజ్ వెల్. సో ప్రధాన దేవతలు 3 పెట్టారు. ఓకే. ఇప్పుడు మనకి డాలస్ లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉంది. పిట్స్బర్గ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. అలాగే హిందూ టెంపుల్ ఆఫ్ సెంట్రల్ ఇండియా అనే ప్రత్యేకత ఏంటి? ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ జనాలకి ఐ డోంట్ నో, లైక్ నేను ఆల్ ఓవర్ అమెరికా వెళ్తూనే ఉంటాను, అప్పుడప్పుడు పూజలకి వెళ్తూనే ఉంటాను. కానీ వాట్ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలకి భక్తి ఎక్కువగా ఉంది. ఐ డోంట్ నో వై. ఇండియానాపోలిస్ లో ఉన్న భక్తి ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు మిగతా టెంపుల్ కి వెళ్తే నేను చాలా టెంపుల్స్ లో చూసాను, ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ లో వాళ్ళు ఒక చిన్న మాల కావాలంటే దే హ్యావ్ టు గివ్ $100 టు బై సంథింగ్ అవుట్ సైడ్. రైట్? ఎవరి దగ్గరైనా సృష్టి దగ్గర వెళ్ళాలి, లేకపోతే ఏదైనా వివేక్ ఫ్లవర్స్ ఎవరి దగ్గరైనా వెళ్ళి కొనుక్కోవాలి. ఇక్కడ ఎవ్రీ మంత్ నాట్ ఈవెన్ సింగిల్ డే వి డోంట్, మాకు మాల లేకుండా లేదు. జనాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళే మాల చేస్తూ ఉంటారు. దే క్రియేటెడ్ వన్ స్మాల్ కమ్యూనిటీ అండ్ దెన్ దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. డైలీ మాకు మాలలు లేకుండా మీరు దేవతలను చూడలేరు. ఎక్కడైనా చూడండి, ఇప్పుడు యు విల్ సీ సమ్ మాలాస్. అది కూడా ఇట్ విల్ బి వెరీ ప్రొఫెషనలైజ్డ్ మాల. ఓకే. అంత సో భక్తి ఎక్కువ ఇక్కడ జనాలకి. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే శివుడికి ఆల్రెడీ ఒక పేరు ఉంది, ఏంటంటే ఆశుతోషి అని ఒక పేరు ఉంది. ఆశుతోషి అంటే మనం ఏది అడిగినా అది చేస్తారు. అది మనకు మంచిదో చెడ్డదో దట్స్ సెకండరీ. మన ఇంత భక్తితో అడుగుతున్నాం ఆయన దగ్గర, ఆయన మమ్మల్ని మోసం చేయకూడదని ఇచ్చేస్తారు ఆయన. ఆల్రెడీ శివుడికి ఆశుతోషి అని ఒక పేరు. ఈ క్షేత్రంలో ఐ డోంట్ నో మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ 5 years 6 years గా గర్భం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, అంటే ప్రెగ్నెంట్ ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు, ఆ పరిస్థితిలో ఉండే వాళ్ళు ఉంటారు కదా. దే కేమ్ హియర్ అండ్ దెన్ ఆల్మోస్ట్ 1 year కూడా అవ్వలేదు. 6 months లో వాళ్ళు వచ్చి ఇక్కడ దినాలు అప్పుడప్పుడు వచ్చి అర్చన చేస్తూ ఉన్నారు, శివుడి ప్రసాదం తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు దే గాట్ ప్రెగ్నెంట్, మిరాకిల్, రైట్? సో 6 years మీన్స్ ఇట్స్ ఎ హ్యూజ్ టైం. దే ఫీల్ వెరీ ఎమోషనల్ అండ్ దెన్ దే డిడ్ దేర్ ఫస్ట్ బేబీస్ నామకరణం, పుణ్యవాచనం, అన్నప్రాశనం, క్షౌళం, ఎవ్రీథింగ్ హియర్. ఒక అమ్మాయి వచ్చింది, తన ఇప్పుడు కరెంట్లీ షీ ఈస్ వర్కింగ్ ఇన్ గూగుల్. ఓకే. సో ఆ అమ్మాయికి ఏంటంటే లైక్ షీ వాజ్ వర్కింగ్ లైక్ ఇన్ అ వెరీ గుడ్ కంపెనీ and then she lost her job. Layoff జరుగుతుంది కదా, ఆ layoff జరిగేటప్పుడు she lost her job and then she was searching for the next job almost 1.5 years. and ఏంటంటే వాళ్ళ బంధువులు ఎవరో ఇక్కడ ఉన్నారు కాబట్టి అమ్మాయి ఏం చేసిందంటే ఇక్కడ ఇండియానాపోలిస్కి వచ్చింది. ఓకే. తను వచ్చి ఇలా, స్వామి నాకు ఏంటంటే జాబ్ రాలేదు స్వామి, ఇన్ని రోజులుగా ఉంటున్నాను, 1 year ఆల్మోస్ట్ అయిపోతుంది, నేను జాబ్ లేకుండా తిరుగుతున్నాను, ఏదైనా ఒక సమాధానం చెప్పండి అంటే నేను నార్మల్ గా చెప్పాను, అందరికి చెప్పినట్టు ఐ టోల్డ్ వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణం చేయండి, ఇలా ఎవ్రీ సాటర్డే పెట్టుకోండి, యూ షుడ్ బి వెరీ కన్సిస్టెంట్, ఈవెన్ దో ఇఫ్ యూ గెట్ జాబ్ యూ కంటిన్యూ దట్. భక్తి ఇంపార్టెంట్, డోంట్ ఆస్క్ ఫర్ అ జాబ్, ఆస్క్ హిమ్ దట్ విచ్ ఇస్
గుడ్ ఫర్ మీ, గివ్ మీ దట్. Hmm. She started doing pradakshinas every Saturday. She Hmm. was very consistent. Hmm. When she started doing parikramas, pradakshinas here, Hmm. just 2 weeks she did. Okay. Third week she got the job, and then she told me happily, and then she did namaskaram for me, and then she told me I got a job. ఇప్పుడు మనకి ఏంటంటే కంపారిటివ్ టు ఇండియా, లైక్ వీఆర్ డూయింగ్ లైక్ ద పూజ విచ్ వీఆర్ డూయింగ్ ఇన్ హియర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ లో ఏంటంటే ఈవెన్ ఒక అర్చన చేసిన ఇండియాలో ఏంటంటే జనాలు పెరిగిపోయారు కదా. అవును. నేను ఎవరిని తప్పు చెప్పట్లేదు, ఏంటంటే ఇండియాలో జనాలు పెరిగిపోయారు కాబట్టి దే కాంట్ డూ లైక్ ఇప్పుడు ఒకరు వచ్చి అర్చన అని చెప్తే దే కాంట్ డూ అష్టోత్తర శతనామ స్తోత్రం లైక్ 108 నామావళి వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే జనాలు వస్తూనే ఉంటారు. దే హ్యావ్ టు గో టు వర్క్ నెక్స్ట్ ఈవెన్ దో ఇక్కడ ఇంకా వర్క్ హెక్టిక్ గా ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఆల్వేస్ ఈవెన్ ఇఫ్ యూ కమ్ నౌ వీ విల్ డూ 108 అష్టోత్తరం, ఓకే 108 నామావళి వీ విల్ చాంట్. అలా చేసేటప్పుడు నిత్య పూజ గట్టిగా అయ్యేటప్పుడు ఏంటంటే సాన్నిధ్యం పెరుగుతుంది. సో మన టెంపుల్లో ఐ పర్సనలీ ఫీల్ దట్ సాన్నిధ్యం ఎక్కువగా ఉంది. ఏ పరిస్థితి అయినా సరే, ఇప్పుడు నాకు ఈ రోజు బయట అన్ని పూజలు 10 పూజలు వచ్చినా సరే, ఇంకొక ప్రీష్కి 10 పూజలు వచ్చినా సరే, నిత్య పూజ విల్ హ్యాపన్ పర్ఫెక్ట్ ఆన్ టైం. అదే మన టెంపుల్లో ఒక పెద్ద గుడ్ థింగ్. ఇన్ని విషయాలు జనాలకి కార్యసిద్ధి అవుతూనే ఉండింది. లైక్ పిల్లలు పుడుతున్నారు, ఏం అడిగితే ఇచ్చేస్తూనే ఉన్నారు స్వామి. ఏంటంటే అక్కడ కార్యసిద్ధి హనుమాన్ లాగా మన శ్రీనివాసుడికి పేరే ఉంది, కార్యసిద్ధి శ్రీనివాసన్ అనే పేరు ఉంది. ఏం అడిగితే ఆయన ఇచ్చేస్తారు. నాకు అందుకే నిజంగానే భయం, నేను ఏది అడిగినా ఇప్పుడు దాకా ఆయన నో చెప్పలేదు, అన్నీ ఇచ్చేశారు. మీరు ఇండియాలో ఉన్న టెంపుల్స్ కూడా చూసుంటారు, ఇక్కడ అమెరికాలో ఉన్న టెంపుల్స్ చూసుంటారు. సో అక్కడికి ఇక్కడికి మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఇప్పుడు ఇండియాలో అయితే మీకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం అనుకోండి, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్వామిని ఉంటారు ఆ దేవాలయంలో. శివుడు దేవాలయం అంటే శివుడికి సంబంధించిన స్వామి మాత్రమే అక్కడ ఉంటారు. ఓకే. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ అమెరికాలో అన్ని టెంపుల్స్ లో అన్ని దేవతలు ఉంటారు, ఎందుకంటే పీపుల్ కాంట్ గో లైక్ ఆల్ ద టెంపుల్స్, ఎందుకంటే ఇక్కడ డిస్టెన్సెస్ ఆర్ సో హై హియర్. ఇప్పుడు మైల్స్ లో వెళ్తున్నాం మనం. సో అది ఒకటి. ఇండియాలో అయితే మనకి టెంపుల్స్ అంటే టెంపుల్స్ మాత్రమే, ఇక్కడ ఇది ఒక లెర్నింగ్ సెంటర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీ సండే వి కండక్ట్ సమ్ బాలగోకులం అండర్ గ్రౌండ్. ఓకే. బాలగోకులం అంటే జనాలు రోజు వచ్చి భగవద్గీత నేర్చుకోవడం కానీ, శ్లోకాలు నేర్చుకోవడం కానీ, సంస్కృతం నేర్చుకోవడం కానీ. ఈవెన్ దో దే బార్న్ హియర్, దే వాంటెడ్ ఇండియన్ కల్చర్ మోర్. ఓకే. సో అందుకనేసి ఏంటంటే ఇది ఒక కల్చరల్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ టెంపుల్ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ సెంటర్ అన్ని వస్తుంది ఇక్కడ. స్వామి ఇండియాలో చిన్న చిన్న టెంపుల్స్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడతారు కదా, అండ్ ఆల్సో ఇది అమెరికాలోనే అతిపెద్ద శివుడి విగ్రహం అని చెప్పి మీరు లాస్ట్ టైం కలిసినప్పుడు చెప్పారు. అండ్ పైగా ఇక్కడ చాలా మంది దేవతలు ఉన్నారు. ఇక్కడ మరి డైలీ రిచువల్స్ అండ్ పూజలు పర్ఫామ్ చేయడానికి మీకు క్లిక్ అవ్వదా? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. కానీ ఏంటంటే లైక్ ఇక్కడ అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కంపారిటివ్ టు అదర్ టెంపుల్స్ ఇన్ యుఎస్, మన మూర్తిలే పెద్ద మూర్తి. యాక్చువల్గా అమెరికాలోనే పెద్ద శివుడు, అమెరికాలోనే పెద్ద వెంకటేశ్వర స్వామి మన టెంపుల్లోనే ఉన్నారు. దుర్గా కూడా నేను ఇంత పెద్ద దుర్గా ఎక్కడ చూడలేదు. ఓకే. మా అమెరికాలో చెప్తున్నాను. సో ఏంటంటే లైక్ వచ్చేటప్పుడు మనకి 365 days ఏదైనా ఒక ఈవెంట్స్ ఉంటూనే ఉంటుంది. శివరాత్రికి మీరు చూడాలి, దగ్గర ఆల్మోస్ట్ 9,000 to 10,000 పీపుల్ వస్తారు. ఇక్కడ ఈ వర్క్షిప్ హాల్లో నిలబడడానికి స్పేస్ ఉండదు, విల్ బీ లైక్ హ్యూజ్ క్రౌడ్. సో పార్కింగ్ స్పేస్, ఈ పార్కింగ్ కాకుండా స్కూల్ పార్కింగ్ కూడా అయిపోతుంది మనకి. ఇట్స్ వెరీ గుడ్ కమ్యూనిటీ. ఏంటంటే లైక్ మనం నిత్య పూజ ఎంత శ్రద్ధగా చేస్తున్నామో, ఎంత నిష్టగా చేస్తున్నామో, రోజు ఎంత పద్ధతిగా జరుగుతుందో అంత జనాల ఆకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది, దేవుడి శక్తి కూడా, సాన్నిధ్యం కూడా పెరుగుతుంది. ఓకే. సో కాబట్టి మన టెంపుల్ లో ఎవ్రీ 365 days we will have some other functions. Like Monday means we will have Shiva Abhishekam, Tuesday will have Hanumana Puja, తర్వాత మనకి హనుమంతున జయంతి వస్తుందంటే సెలబ్రేట్ చేస్తాం. శివుడు మళ్ళీ ఎవ్రీ మంత్లీ ప్రదోష పూజ జరుగుతుంది. ఇది కాక వెంకటేశ్వర స్వామి అధ్యయనోత్సవం జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. మీరు చూసారు కదా కళ్యాణోత్సవం. సో లైక్ నవరాత్రి అంటే అమ్మవారికి రోజు ఒక అలంకారం జరుగుతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే రోజు ఇప్పుడు నవరాత్రిలో ఫస్ట్ రోజు నుంచి 9 days we will have బెంగాలీ గ్రూప్, తమిళ్ గ్రూప్, తెలుగు గ్రూప్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రూప్ వస్తారు. ఓకే. నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ విల్ మిస్, నాట్ ఈవెన్ అ సింగిల్ పూజ, ఎవ్రీబడి విల్ కమ్. అందరూ వచ్చి అంత శ్రద్ధగా చేస్తారు. సో ఇట్స్ అ హ్యాపెనింగ్ టెంపుల్, వెరీ హ్యాపెనింగ్ టెంపుల్. సో అవర్ టెంపుల్ ఇస్ అ వెరీ గుడ్ టెంపుల్.